హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. మామూలుగా హీరోల పారితోషికాలు ఎప్పుడూ కూడా వాళ్ళు స్టార్స్ కాబట్టి చుక్కల్లోనే ఉంటూ ఉంటాయి. చాలా చాలా ఎక్కువ పారితోషికాలు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్లు అయితే ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచో కూడా వారు ఆయా ఏరియాస్ రైట్స్ తీసుకోవడం, అలాగే మూవీ ఫస్ట్ ఒక రేటు తీసుకోవడం, తర్వాత హిట్ అయిన తర్వాత మరో రేటు, ఇలా రకరకాలుగా ఆయా నిర్మాతలకు హీరోలకి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన పనే లేదు. అంటే ఒక్కో స్టార్ ఒక్కో సినిమాకి కోట్లలో అందుకుంటూ ఉంటారు. కానీ ఆ కోట్ల లెక్క ఎంత అనేది మాత్రం అధికారికంగా ఎప్పుడూ ఎవరికీ తెలియదు. మనం చెప్పుకునేవన్నీ అలాగే ఆయా వెబ్సైట్లలో కానీ, ఆయా టీవీ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వచ్చేవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఊహాగానాలే. అయితే ఐటీ రిటర్న్స్ మాత్రం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు స్టార్స్. దాన్ని బట్టి వాళ్ళ యొక్క రెమ్యునరేషన్స్ లెక్క కడుతూ ఉంటాం. ఇక అన్ని పరిశ్రమల పారితోషికాల లెక్కలు ఎప్పుడు హైడ్ అవుతూనే ఉంటాయి, అంటే దాస్తూనే ఉంటారు. అయితే ఇటీవలే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అదే మన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాకి గాను అసలు ఎంత తీసుకున్నారు అనేది ఒక టాపిక్గా మారింది, హాట్ టాపిక్గా. రిలీజ్కి ముందు ఆయన 100 కోట్లట, రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో వాటా 110 కోట్లు అందుకున్నారట. మొత్తంగా జైలర్కి రజనీ అందుకున్న పారితోషికం 210 కోట్లట. అందులో ట్యాక్స్లు ఇతర కటింగ్లు అన్నీ పోతే ఇంకా చాలా తక్కువగానే ఉంటుందా లెక్క అంటున్నారు. లాభాల్లో వాటిని నిర్మాత కళానిధి మారన్ మీడియాకి చెప్పి ఆ పని కూడా చేసేశారు. చెక్ అందిస్తున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఇలా మిగతా హీరోల విషయంలో ఎందుకు జరగడం లేదు? సినీ బిజినెస్ లెక్కలు, ఆ సినిమాకి అయిన ఖర్చు, ఇలా ప్రతిదీ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తూ ఉంటారు. కానీ ఏ హీరో పారితోషికం అందుకున్నాడు అన్నది మాత్రం ఎక్కడా లీక్ అవ్వదు. అంత అందుకున్నాడు, ఇంత అందుకున్నాడు అని మీడియాలో ప్రచారం తప్ప ఎంత అందుకున్నారు అన్నది మాత్రం అందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్రలో భాగంగా సినిమాలు చేస్తే కనుక రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నాడు అన్నారు. అంటే నెలంతా పనిచేస్తే 60 కోట్లు అందుకుంటారు అంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగానే సినిమాలు కమిట్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా అడ్వాన్సుల రూపంలో బాగానే అందుకున్నారు. ఇంకా పరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళ సినిమాలు హిట్ అయితే 100 కోట్ల వసూలు రూపంలో వస్తాయి. మరి ఆ స్టార్ హీరోల ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారనేది మాత్రం తెలియదు. ఫ్లాప్ అయితే వాళ్ళు ఏమైనా తిరిగిస్తున్నారా? ఇలాంటి వివరాలు కూడా అధికారికంగా అయితే బాగుంటుందని పలువురు నెటిజన్లు ఇప్పుడు రజనీకాంత్కి ప్రొడ్యూసర్ అందిస్తున్న చెక్కును చూసి అంటున్నారు. మరోవైపు రజనీని కూడా చాలా మెచ్చుకుంటున్నారు. చాలా ఓపెన్గా తను తీసుకుంటున్న అమౌంట్ చెప్పడం కూడా ఎంతమంది స్టార్ హీరోస్కి చెల్లుతుంది ఇలా ఇంత ఓపెన్గా ఉండడం అని కూడా నిజాయితీగా ఎంత సంపాదించారో చెప్పడంలో తప్పే ఉంది అంటున్నారు. అండ్ రజనీని మాత్రం వేనోళ్ల పొగుడుతున్నారు. చెక్కులు అందిస్తే ఇలా మీడియా ముందే తప్పే ఉంది అంటున్నారు ప్రేక్షకులంతా కూడా. ఇదేమైనా కూడా రజనీ తానేంటో మరోసారి నిరూపించుకున్నారని చెప్పాలి.